అయిన సీఎం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలండి. మాది జీ దొంతమూరు గ్రామం, రంగంపేట మండలం, తూర్పుగోదావరి జిల్లా. మా పిల్లల ముగ్గురికి కూడా తల్లికి వందనం అమౌంట్ పడిందండి. 38,000 పడ్డాయి. మా పిల్లల్ని ఇలా చదివించుకోవడానికి, మమ్మల్ని ఇలా ముందుకు నడిపించడానికి చంద్రబాబు నాయుడు గారు ఎంతగానో సహాయం చేశారండి. సహాయం చేయడం వల్ల మా పిల్లల్ని ఇలా చదివించుకోవడానికి మేము ఎంతగానో ప్రోత్సాహంతో పిల్లల్ని ముందుకు చదివించుకోవడానికి కూడా మాకు ఎంతగానో ఆర్థికంగా సహాయం చేశారండి. ఇలా ప్రతి ఒక్క కుటుంబంలో ఎలుగులు నింపుతున్నారండి. ప్రతి ఒక్క కుటుంబంలో పిల్లల్ని చదివించుకోవడానికి ఎంతో ఇబ్బంది పడి ఆర్థికంగా ఎంతగానో చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ఇబ్బందులు పడుతున్నప్పటికీ నేనున్నానమ్మా మీకు ధైర్యంగా అనేసి పిల్లలకి అమౌంట్ వేసి మీ పిల్లల్ని చదివించుకోండి, మీ పిల్లల భవిష్యత్తులో భావితరాల వారికి భవిష్యత్తుగా ఆ పిల్లలు నిలబడాలని, పిల్లల్ని ఎంతగానో చదివించుకోండి అనేసి మాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారండి. ఆ విధంగా మేము పిల్లల్ని చదివించుకోవడానికి ముందుకు వెళ్ళగలుగుతున్నామండి. మా ఆర్థిక స్తోమతను బట్టి మేము పిల్లల్ని చదివించుకోలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా నేను ఉన్నానని ముందుకి వచ్చి మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారండి. మాకు ఇలాంటి బడిగిన వర్గాల వారికి ఇలా మా కుటుంబాలకి ఎంతగానో సహాయం చేస్తున్నారండి సీఎం చంద్రబాబు నాయుడు గారు. ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఇలా సహాయం చేయడం వల్ల, సపోర్ట్ చేయడం వల్ల మేము ఎంతగానో ఆనందపడుతున్నామండి. మాకైతే చాలా సంతోషంగా ఉంది. మా పిల్లల్ని ఇలా చదివించుకోవడానికి ఇంత సహాయం చేసినందుకు ఆయనకి ఏ విధంగా కూడా మేము రుణం తీర్చుకోలేమండి. ప్రతి విషయంలోని ప్రతి కుటుంబానికి ఏదో ఒక విధంగా కూడా సహాయం చేసి ఆయన సపోర్ట్గా ఉంటున్నారండి. ఇలాంటి సపోర్ట్ మాకు ఉండడం వల్ల మేము ఎంతగానో సంతోషిస్తున్నామండి. చంద్రబాబు నాయుడు గారు అయితే ఎంతగానో మాకు ప్రతి విషయంలో మేలు చేస్తున్నారండి. మళ్ళీ ఇలా చంద్రబాబు నాయుడు గారే సీఎం కావాలని ఇలా మాకు ప్రతి విషయంలో సపోర్ట్ చేసి మా పిల్లలని భవిష్యత్తులో ఎంతగానో చదివించే విషయంలోని ఆ పిల్లల ముందుకు వెళ్ళే విషయంలో కూడా ఎంతగానో సహాయపడుతున్నందుకు మేము ఎంతగానో సంతోషపడుతున్నామండి. మా కుటుంబం తరపున, అలాగే మా దొంతమూరు గ్రామ ప్రజల తరపున మేము ఎంతగానో ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. సీఎం చంద్రబాబు నాయుడుకి ఎంతగానో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. మాది రంగంపేట మండలం, తూర్పుగోదావరి జిల్లా, రంగంపేట మండలం, అనపర్తి నియోజకవర్గం, బాలవరం గ్రామం అండి. నా పేరు గుల్లా నబి అండి. మా బాబు పేరు గుల్లా అక్షయ్ కుమార్, 4th క్లాస్ చదువుతున్నారండి. మాకు తల్లికి వందనం డబ్బులు అకౌంట్లో పడ్డాయండి. దానికి మాకు పిల్లల్ని చదివించుకోవడానికి ఆర్థికంగా సహకరించినటువంటి నాయకులందరికీ మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నానండి. అలాగే ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డి గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ప్రభుత్వ నాయకులందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నామండి. అలాగే భవిష్యత్తులో ఇంకా మా పిల్లల్ని చదివించుకోవడానికి ఆర్థికంగా మీరు ఇంకా మాకు సహకరించి మా పిల్లల్ని చదివించుకోవడానికి మాకు ఇంకా ప్రోత్సాహం అందిస్తారని మేము మనసారా కోరుకుంటున్నామండి. అలాగే మీ సహాయ సహకారాలు మాకు ఎల్లప్పుడూ ఈ రీతిగా ఉండాలని, మమ్మల్ని ఇంకా ముందుకు ప్రోత్సహించి మా బిడ్డల్ని ఇంకా ఉన్నత చదువులు చదివించుకోవడానికి కూడా మీ ప్రభుత్వం ఎల్లప్పుడూ మాకు సహకరిస్తుందని మేము ఎంతో ధన్యవాదాలు చెల్లించుకుంటూ మాకు సహకరించిన నాయకులందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నామండి. థ్యాంక్ యూ సార్. నమస్కారం. రంగంపేట మండలం, అనపర్తి నియోజకవర్గం, బాలవరం గ్రామం. నా పేరు నాగశరణ్య. మా అమ్మాయి పేరు గీతికా మనస్వి. 12వ తారీఖు జూన్ నెలలో వేసినటువంటి తల్లికి వందనం అనే పథకం మా బ్యాంక్ అకౌంట్లో పడింది. అలాగే గత ప్రభుత్వం ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉంటే ఒకరికే వేసింది. కానీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఇంట్లో 2 ముగ్గురున్నా 4 తల్లి అకౌంట్లో ఖచ్చితంగా పడేలా చేసింది. ప్రతి పిల్లవాడి చదువుకు సహాయపడుతున్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, రామకృష్ణారెడ్డి గారికి మా ప్రత్యేక ధన్యవాదములు. ఇలాంటి చదువుల పట్ల ఇంకా ఎన్నో పథకాలను తీసుకువచ్చి మా పిల్లల అభివృద్ధికి సహాయం చేయాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా కోరుతున్నాము. ధన్యవాదములు. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన సందర్భంగా జూన్ 12వ తేదీన తల్లికి వందనం జమ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు చెప్పిన మాట నిలబెట్టుకుంటూ 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల మంది తల్లుల అకౌంట్లోకి, సంరక్షకుల అకౌంట్లోకి 13,000 చొప్పున జమ చేయడం జరిగింది. అంటే ఏదైతే 15,000 ఇస్తామని ప్రకటన చేశారో 2,000 రూపాయలు స్కూల్ డెవలప్మెంట్ కోసమని 13,000 తల్లులు కానీ సంరక్షణ అకౌంట్లో వేస్తూ
2,000 రూపాయలని స్కూల్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామన్న మాట నిలబెట్టుకుంటూ ఇవాళ 10,000 కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరంలో వాళ్ళ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడే మహిళలతో సమావేశం కావడం, ఇంటరాక్టివ్ కావడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో అమ్మఒడి ఇస్తానని చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానని చెప్పి మొదటి సంవత్సరం 15,000 ఇచ్చి, రెండవ సంవత్సరం 14,000 ఇచ్చి, మూడవ సంవత్సరం 13,000 ఇచ్చి, మొదటి సంవత్సరం ఆఖరి సంవత్సరం లేకుండా చేయడం జరిగింది. ఇప్పుడే మహిళలు చెప్పారు 3 సంవత్సరాలు మాత్రమే అమ్మఒడి ఇచ్చారు, ఆఖరి సంవత్సరం ఇవ్వలేదు. కొన్ని సంవత్సరాల్లో 13,000 కొంతమందికి ఇస్తే, 9,000 కొంతమందికి ఇస్తే, 6,000 కొంతమందికి ఇచ్చామని చెప్పారు. మరి ఆ విధంగా కాకుండా పకడ్బందీగా ఇవాళ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 1వ తరగతిలోకి వచ్చే పిల్లలకి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివే వాళ్ళకి ఒక అదనంగా 11-12 లక్షల మంది పిల్లలకి జూలై 10వ తేదీన రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ వాస్తవాలన్నీ వదిలిపెట్టి జగన్మోహన్ రెడ్డి అండ్ కో విష ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిలాగా ఇవాళ నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు పిల్లల డబ్బు గుర్తుపడే వ్యక్తులకు కాదు అనేది తెలియజేస్తూ ఉన్నా. పిల్లలకు సప్లై చేసే చిక్కీలు కానీ, కోడిగుడ్లు కానీ, వీటిపైన 100 కోట్లు నొక్కేసిన జగన్మోహన్ రెడ్డికి, లోకేష్ గారికి పోలిక అని అడుగుతా ఉన్నాం. ఇవాళ 3 పిల్లలున్న తల్లులు ఉన్నారు. ఒక్కొక్కళ్ళ అకౌంట్కి 39,000 జమ అవడం అనేది సామాన్యమైన విషయం కాదు. అదేవిధంగా 4 పిల్లలు ఉన్న అకౌంట్లకి 52,000 కూడా ట్రాన్స్ఫర్ అయినాయి. ఆ సందర్భాలు కూడా చూసాం. ఇవాళ ప్రత్యక్షంగా ఒకే రోజున ఇంతమందికి ట్రాన్స్ఫర్ కావడం, కొంతమంది అకౌంట్స్ యాక్టివ్గా లేకపోవడం వల్ల వాళ్ళకి ఫోన్లకు మెసేజ్ ఇచ్చారు. అకౌంట్స్ యాక్టివ్ చేసుకున్నట్టయితే సోమవారం నాటికి, మంగళవారం నాటికి అందరి అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పడం జరిగింది. కొంతమంది ఎవరైతే ఆర్ఫన్స్ ఉన్నారో వాళ్ళకి, సంరక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్లకి లేదు, కొంతమంది మరి చిల్డ్రన్ హోమ్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ హాస్టల్ అకౌంట్కి, ఈ విధంగా పకడ్బందీగా డేటా కలెక్ట్ చేసి ఆ విధంగా వేయడం జరుగుతూ ఉంది. ఒక్క రోజులో ఒక్క సంక్షేమ కార్యక్రమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 10,000 కోట్లు జమ చేయడం అనేది ఒక చరిత్ర. ఈ చరిత్రను అర్థం చేసుకోకుండా జగన్మోహన్ రెడ్డి అవాకులు చెవాకులు మాట్లాడడం జరుగుతూ ఉంది. అదేవిధంగా లోకేష్ అకౌంట్లోకి 2,000 రూపాయలు వెళ్ళి అంటూ జగన్మోహన్ రెడ్డి అండ్ కో చేసిన ఆరోపణలు నిరూపించమని జగన్మోహన్ రెడ్డి గారికి లోకేష్ గారు సవాల్ చేయడం జరిగింది. 24 గంటలు టైం ఇస్తామన్నాను, 24 గంటల్లో నిరూపించమని. ఇంతవరకు దానిపైన స్పందన లేదు. ఇవాళ ప్రత్యక్షంగా ఈ బులుగు నాయకులు గ్రామాల్లోకి రావాలి, గ్రామాల్లో ప్రజలతో సమావేశం అయితే, లబ్ధిదారులతో సమావేశం అయితే వాస్తవాలు తెలుస్తాయి. ఈ వాస్తవాల్ని విస్మరించి ఇంకా ఊహా ప్రపంచంలో ఉంటే వాస్తవంలో ప్రజలు మిమ్మల్ని ఇప్పటికే తిరస్కరించారు, భవిష్యత్తులో కూడా అంగీకరించే ప్రశ్న ఉండదనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ ఒక అత్యద్భుతమైన కార్యక్రమం. ఏదైతే హామీ ఇచ్చారో హామీకి అనుగుణంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. జూలైలో అన్నదాత సుఖీభావ, జూన్ 20వ తేదీన అన్నదాత సుఖీభావ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంటే దానికి అదనంగా 14,000 రాష్ట్ర ప్రభుత్వం జమ చేసి 3 విడతలుగా ఆ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ఏదైతే కార్యక్రమం చేపట్టారో ఆ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే కూడా వారవలేనితనంతో, అసూయతో, ఉనికి కోల్పోతున్నామనే బాధతో ఇటువంటి అవాస్తవాలు ప్రచారం చేయడం సమంజసం కాదని జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ చేస్తూ ఉన్నాం.